మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించబడిన విషయము భారతదేశంలో బ్యాంకుల దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని బ్యాంకులను ముంచి దాదాపు 20 మంది కోటీశ్వర్లు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయారు. మరి నరేంద్ర మోడీ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో చాలా క్లియర్గా చెప్పాడు, ఈ బ్లాక్ మనీని అంతా వెనక్కు తెప్పిస్తాం, ఈ బ్లాక్ మార్కెట్ని అంతా కూడా అరికడతామని చెప్పి చాలా ప్రగల్భాలు పలికాడు. మరి 11 ఏళ్ళు అయింది ఆయన ప్రధానమంత్రి అయి. 11 ఏళ్లలో ఎవరైతే బ్యాంకులకు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎగ్గొట్టి ఇతర దేశాలకు పోయారో వాళ్ళలో ఒక్కరిని కూడా వెనక్కి తెప్పించలేకపోయావు. ఇప్పుడు మెహుల్ చోస్కి బెల్జియం ప్రభుత్వం డీటైన్ చేసింది ఆయన్ని, వాళ్ళ గవర్నమెంట్ పోలీసులు తీసుకుని అక్కడ నిలబెట్టారు. ఇప్పుడు చెప్తా ఉన్నారు, నేను ఇవాళ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీకు ఒక చేతగాని వాళ్ళుగా మిగిలిపోతారా, లేకపోతే మీరు చెప్పినట్లుగా ఎవరైతే బ్యాంకులకు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎగ్గొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళు విదేశాల్లో దర్జాగా విలాసవంతంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే మీరు వాళ్ళని ఒక్కరిని కూడా వెనక్కి తేలేకపోయారు. ఈ చోస్కి కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకులో 13,850 కోట్ల రూపాయలు తీసుకున్నాడు నిధులు. ఒకే ఒక్క వ్యక్తి 13,850 కోట్ల రూపాయలు తీసుకొని ఎగనామం పెట్టి ఆయన పోతే మీరేం చేయలేకపోతా ఉన్నారు, ఆయన్ని వెనక్కి పిలిపించలేకపోతా ఉన్నారు. విజయ మాల్యా పోయాడు, నీరవ్ చోస్కి పోయాడు, నీరవ్ మోడీ పోయాడు, ఎవరిని కూడా మీరు వెనక్కి తేలేకపోతా ఉన్నారు. వీళ్ళల్లో ఒక్క విజయ మాల్యా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా యాదృచ్ఛికంగా వాళ్ళంతా గుజరాత్ వాళ్ళు. మరి గుజరాత్ ఆయన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, గుజరాత్ ఆయనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మీరు పక్కాగా కుమ్మక్కైతా ఉన్నారు, లాలుచి పడతా ఉన్నారు, అందువల్లనే వాళ్ళు వెనక్కి రప్పించలేకపోతా ఉన్నారు. ఇందులో క్లియర్ కట్ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల్లో ఉన్న డబ్బును దోచుకెళ్ళిన వాళ్ళని మీరు వెనక్కి తెప్పించలేకపోతా ఉన్నారంటే మీరు ఎందుకు అధికారంలో ఉన్నారని నేను అడుగుతున్నాను. ఈ 11 ఏళ్ల కాలంలో మీరు ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎంతసేపు మతాల మధ్య చిచ్చు పెట్టి మైనారిటీ మతస్థుల్ని ముస్లింలను టార్గెట్ చేసి హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా మీరు ఏదో చేయాలనుకుంటా ఉన్నారు తప్పితే ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. పైగా కోట్ల రూపాయల డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళతో మీరు కుమ్మక్కు అవుతూ ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వము వివిధ దేశాల్లో ఉన్నటువంటి చాలామంది లండన్లో, స్విట్జర్లాండ్లో, బెల్జియంలో చాలా చోట్ల ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం అదొక కార్యక్రమంగా పెట్టుకొని వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి, తీసుకొని రావాలి, బోన్లో నిలబెట్టాలి, వాళ్ళందరినీ కూడా జైళ్లకు పంపాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండవ అంశము, ఇవాళ వక్ఫ్ ఆస్తులు దీనిపైన సవరణ బిల్లు పైన దేశమంతా కూడా మైనారిటీలు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రజాతంత్రవాదులు, లౌకిక పార్టీలు అందరూ కూడా వస్తూ ఉన్నాయి. తర్వాత ఒకరి తర్వాత ఒకరు సుప్రీంకోర్టులో కూడా దీనిపైన విజ్జేశారు. సిపిఐ తరఫున సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు కూడా ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. మేము క్లియర్గా అడుగుతూ ఉన్నాం, ఎందుకంటే మీరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26ని మీరు ఉల్లంఘిస్తూ ఉన్నారు. మత సంస్థలు వాళ్ళకున్న ఆస్తులు కానీ వాళ్ళకున్న వివిధ సంస్థలు కానీ వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళు నడుపుకోవడానికి అవకాశం ఉంది. మీరు దాంట్లో తలదూరుస్తూ ఉన్నారు. తలదూర్చి చివరికి వాళ్ళ వక్ఫ్ బోర్డుకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటే సిఇఓ సిఇఓను కూడా నాన్ ముస్లింలు పెడతామని మార్చేస్తున్నారు. తర్వాత వాళ్ళ కౌన్సిల్లో వక్ఫ్ వాళ్ళ కౌన్సిల్కి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కూడా ఇతర మతస్థులు మీరు ఆడబెట్టాలంటా ఉన్నారు. వక్ఫ్ బోర్డ్స్లో కూడా ఇతర మతస్థులు అందరూ పెట్టాలంటా ఉన్నారు. అంటే తీరా ఏమంటే ఇవాళ వక్ఫ్ స్వతంత్రంగా వ్యవహరించడాన్ని, వాళ్ళ ఆస్తులు వాళ్ళు సంరక్షణ చేసుకోవడానికి విరుద్ధంగా ఇతర మతస్థులను అందులో చేర్చి దాన్ని చేస్తూ ఉన్నారు. టీటీడీలో ఏదైనా వేరే చిన్న ఉద్యోగాలు ఉంటేనే వాడు వేరే మతస్థుడు అని చెప్తారు. కానీ ఇక్కడ మొత్తం బోర్డులో ఉండొచ్చు, కౌన్సిల్లో ఉండొచ్చు, సిఇఓ ఉండొచ్చు, దానిపైన మా పెత్తనం ఉండొచ్చు.
ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే తెలియని తరమతి ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతుందిలే, అందులో ఏదో ఫ్రాడ్ జరుగుతుందంట కాబట్టి కట్టడి చేస్తాను. నేను గ్యారంటీ చెప్తాను, ముస్లింలతో ఇది ఆగదు. ఎందుకంటే పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు పాస్ అయిన రోజే ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రిక ఆర్గనైజర్లు వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఏం రాశారంటే క్యాథలిక్ చర్చ్ ఉంది, ఆ క్యాథలిక్ చర్చికి బ్రిటిష్ వారు ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు 7 కోట్ల హెక్టార్ల భూమిని వారికి లీజ్కి ఇచ్చారని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. అంటే నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఏమంటే క్రిస్టియన్ ప్రాపర్టీస్, ఆ తర్వాత దేవాలయ భూములకు వస్తారు. మొత్తం మత సంస్థలన్నిటిపైన కూడా కేంద్రీకరించి దానిపైన వాళ్ళ మఠం భూములు, దేవాలయ భూములు, క్రిస్టియన్ ప్రాపర్టీసు, ముస్లిం ప్రాపర్టీసు అన్నిటిపైన కూడా వారి అజమాయిషీ తెచ్చుకోవడానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేశారు. దీన్ని దేశంలో ఉండే మెజారిటీ రాజకీయ పార్టీలు పార్లమెంట్లో వ్యతిరేకించినాయి. ఇవాళ సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ప్రైమ్ మినిస్టర్ దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడతా ఉంది, దాని బదులు ఒక ముస్లింకి మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, లేదా 50% సీట్లు ముస్లింలకు ఇవ్వండి అని మాట్లాడతారు. ఒక ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాటలేనే అని నేను అడుగుతాను. ఒక ఇష్యూని రైజ్ చేస్తాం, దళితుల ఇష్యూ రైజ్ చేస్తాం, మీరు అధ్యక్ష పదవి దళితునికి ఇవ్వండి. బీసీలు ఇష్యూ రైజ్ చేసి మీరు అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వండి. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడడానికి గతంలో నేను ఏనాడు చూడలే. ఇంత దిగజారి ఏదంటే ఆ ఇష్యూ పైన చెప్పు, లేదా మీ ఆలోచన కరెక్ట్ కాదని చెప్పు. పోనీ మీరేమన్నా ఇచ్చారా? మీకు ఇవాళ ఇంతమంది మీ ఎంపీలు ఉన్నారు, ఒక్కరెవరైనా మీ దాంట్లో ఒక ముస్లిం ఎంపీ ఉన్నాడా? సెంట్రల్ క్యాబినెట్లో ఒక ముస్లింకి చోటు ఇచ్చారా? సిగ్గు లేకుండా ముస్లింలకు పదవి అని మాట్లాడతావు. నువ్వు దగ్గరికే రానివ్వవు. ఇవాళ భారతదేశంలో ఇండోనేషియా తర్వాత భారతదేశంలోనే అత్యధిక కోట్ల మంది ముస్లింలు ఉండేది. ప్రపంచంలోనే రెండవ స్థానం. ఈవెన్ పాకిస్తాన్లో కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ముస్లింలు. నువ్వు కనీసం సెంట్రల్ క్యాబినెట్లో ఒక ముస్లింకి చోటు ఇవ్వవు, ఎలక్షన్లప్పుడు ఒకరికి బీఫామ్ ఇవ్వవు, నువ్వు మాట్లాడతావు మళ్ళీ పైగా సిగ్గు లేకుండా. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి తన స్థాయి నుండి దిగజారి ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా మెజారిటీ మతస్థులని, హిందువులను రెచ్చగొట్టడం ద్వారా తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటా ఉన్నాడు. దీన్ని ప్రజలందరూ ప్రత్యేకించి హిందువులు గుర్తించాలని కోరుతూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ 11 ఏళ్లలో హిందువులకు ఏం చేశాడో చెప్పమని అడుగుతా ఉన్నా. హిందువులకేనా ఓ పలానా మేలు చేశానని చెప్పు. రైతులందరూ హిందువులే కదా, మరి వాళ్ళకేమైనా చేశావా? లేదంటే పేదరికాన్ని ఏమైనా తగ్గించావా? ధరలు తగ్గించావా? ఉద్యోగాలు ఇచ్చావా? బ్లాక్ మనీ వెనక్కి తెచ్చావా? నువ్వేమీ చేయలేక ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్, దేశాన్ని అప్పుల పాలు చేశావు. మొత్తం ఇవాళ ప్రపంచ మార్కెట్లో రూపాయికి విలువ లేకుండా చేశావు. వాళ్ళ ఒక డాలర్కి 86 రూపాయలు, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక డాలర్కి 56 రూపాయలు. కాబట్టి నువ్వు రూపాయి విలువ లేకుండా చేసి దేశాన్ని అప్పుల పాలు చేసి ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎంతసేపు రెచ్చగొట్టడం తప్ప వేరే కార్యక్రమం నీ దగ్గర లేదు. కాబట్టి నేను చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు, ఇదే ముస్లింలది వక్ఫ్ బోర్డుది అని. కానే కాదు, ఇది పక్కాగా అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగం పైన దాడి, రాజ్యాంగం పైన, లౌకికవాదం పైన దాడిది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రమాదాన్ని గుర్తెరగాలి. దేశంలో ఒక ప్రమాదకరమైన పరిణామాలు సంభవిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇక టీడీపీ వారు మేము కొన్ని సవరణలు ఇచ్చామన్నారు. మరి వాళ్ళ సవరణల గురించి బాగా మాట్లాడినారు, మేము సవరణలు ఇచ్చామని. మరి ఇప్పుడు మీ సవరణలు ఆమోదించలే, మీరు ఇచ్చిన సవరణలు కూడా ఆమోదించలే కదా, మరి ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు? వారు జవాబు చెప్పాలి మరి. కాబట్టి అంటే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే, చంద్రబాబు కొద్దిగా పవన్ కళ్యాణ్ అంతా ఇది కాలేదనుకో, పవన్ కళ్యాణ్ పాపం పూర్తి డ్రెస్ చేసుకొని ఆయన సనాతనవాది అయిపోయి బీజేపీ ఎజెండా మోస్తా అన్నాడు. ఆయన బీజేపీ ఎజెండా, పక్కా బీజేపీ ఎజెండా ఆయన. పాపం నిజంగా నాకైతే బాధ అవుతుంది. ఆమె
అంటే వ్యక్తిగతము మనం మాట్లాడకూడదు. ఆమె ఆమె క్రిస్టియన్, ఆమె భార్య, ఆమెతో కూడా పాప గుడ్డు కొట్టించాడు వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకుపోయి. అంత అవసరమా? కాబట్టి ఆయన పూర్తి సనాతనవాది అయిపోయి ఆ డ్రెస్ వేసుకొని ఆ బొట్టు పెట్టుకొని ఆ ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పాపం ఆయన మారిపోయినాడు. చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు, ఒక వక్ఫ్ దాంట్లో వేరే మతస్థులకు ఉండకూడదు, మనం టీటీడీ పాలక మండలిలో మనం వేరే మతస్థులకు స్థానం ఇవ్వడం లేదు కదా అని కూడా చెప్పాడు. మరి ఇవాళ జవాబు చెప్పాలి. చివరి అంశం కూడా చెప్పాల్సింది ఏమంటే, నేను ముందు ఏమో దాన్ని పెద్దగా చెప్పకూడదు అనుకున్నా కానీ నాయుడు గారు రోజు ఇదే చెప్తున్నాడు, ఒకే రికార్డు. అదేమంటే P4 ద్వారా పేదరికాన్ని పోగొడతాను. P4 ద్వారా అసలు P4 ఏంటి, పేదరికం ఏమిటి, అసలు పేదరికం ఎందుకు వస్తుంది, పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం ఎందుకుంది, నీవు దాన్ని జోలికి పోకుండా కొంతమంది షావుకారుల దగ్గర డబ్బులు తీసుకొని పేదోళ్ళకి ఇస్తే మొత్తం పేదరికం అని పోతుందని చెప్తే, ఇంతకంటే చెవులో పూలు పెట్టేది ఇంకోటి ఉంది అని నేను అడుగుతాను. మీరు చేసిన కార్యక్రమం నేను తప్పు పట్టడం లేదు, ఓకే మంచిదే, డబ్బున్న వాళ్ళతో తీసుకొని డబ్బు లేని వాళ్ళకి సాయం చేస్తే ఎవరము తప్పు పట్టం. దానికి ఆల్రెడీ ఉన్నాయి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR దాని కింద ప్రతి కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కూడా కొంత డబ్బు కేటాయిస్తారు, పేదవాళ్ళకి ఖర్చు పెడతారు, కొన్ని మంచి ఔదార్యంతో ఖర్చు పెడతారు. అది పేదరికం పోయింది అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ భారతదేశంలో పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం పెరిగిందా లేదా తగ్గిందా, దానికి సమాధానం చెప్పు. వాళ్ళ అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మీరు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇది తారతమ్యం పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని వదిలిపెట్టి నువ్వు ఏదో కొంతమందికి పేర్లు బాగా పెట్టాడు, బంగారు కుటుంబము, ఇంకోటి మార్గదర్శి అని పెట్టాడు, మార్గదర్శిలో మార్గదర్శి అని పెట్టాడు, పేరు బాగుపెట్టి దాంతోనే పేదరికం అంతా పోతుందని చెప్పి నువ్వు ప్రజల చెవిలో పూలు పెడితే అది సరైనది కాదు. మీ కార్యక్రమం చేయండి, తప్పులేదు, ఈ కార్యక్రమం వల్ల కొద్ది పేద కుటుంబాలు బాగుపడతాయని మీరు చెప్పినా బాగా ఉంటుంది, కానీ మొత్తం దీంతోనే పేదరికం పోతుందని చెప్తాడు. అసలు పేదరికం ఎందుకుంది? పేదరికాన్ని మీరు పెంచుతా అన్నారు. మీరు అంబానీలకు అదానీలకు ఊడిగం చేసి వాళ్ళ ఆస్తులు పెంచి మా తర్వాత ఇక్కడ మెగా కంపెనీ అంటే అన్ని కంపెనీలకంతా కూడా దోచిపెట్టి కార్పొరేట్ కంపెనీలకి మీరే దోచిపెట్టి మీరు కొద్దిగా ఇవ్వండి అంటే పాపాలు చేసి తీసుకొని పోయి హుండీలో వేస్తా అంటారే, అట్లా వాళ్ళతో మీరు కొద్దిగా ఇవ్వండి, వీళ్ళకి మీ ఊరోళ్ళకి ఇవ్వండి, మీ గేర్లో వాళ్ళకి ఇవ్వండి అన్నట్లుంది. మరి చంద్రబాబు నాయుడు దీనికి పదే పదే రోజు పొద్దున్న లేసారి పేపర్లో P4 P4తోనే అంత బాగుపడుతుంది. కాబట్టి అంటే ప్రజల్ని పక్కాగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 100% తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. నువ్వు అసలు అటు జరుగుతున్నది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? నువ్వు పేదరికం అంతా పోతుందని పేదరికం దీంతోనే పోయేటట్లుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండే. మీరే గవర్నమెంట్లో వాళ్ళకి దోచిపెడతారు, వాళ్ళ ఆస్తులు పెంచుతారు, వాళ్ళని అడుక్కోండి అంటారు. అంటే ప్రజల్ని భిక్షగాలు చేసేయడానికి మీరు తయారవుతూ ఉన్నారు. నీకు చేతనైతే నీవు వీటన్ని కూడా అరికట్టు, తర్వాత ప్రభుత్వ ఆదాయాన్ని పెంచు, సంపద పెంచుతానన్నావు కదా, సంపద పెంచు, సంపదలో అందరికీ వాటా ఇవ్వు. అందరికీ అంటే పేదవాళ్ళకి ఇవ్వాలి, ప్రతిదీ అందరికి ఇస్తాను, అందరికి ఎందుకు ఇస్తావు? ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి అంటే క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం, అందరికీ దోచిపెట్టే కార్యక్రమానికి రద్దు చేయండి. ఈవెన్ స్కీమ్స్లో కూడా నేను చెప్తాను, స్టూడెంట్స్కి పిల్లలకి అమ్మఒడి ఇస్తాము అంటావు, ఇవ్వు, సంతోషంగా ఇవ్వు. కానీ ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతానో వాళ్ళకి ఇవ్వయ్యా. నువ్వు ₹1,00,000 2 లక్షలు ఫీజు కట్టే వాళ్ళకి నువ్వు 15,000 ఎందుకు ఇస్తావు? 2 లక్షలు ఫీజు కట్టి నారాయణలో చైతన్యలో చేర్చుకుంటారు, వాళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తావు. దానివల్ల ఏం జరుగుతుంది? ఈ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఉండరు రాబోయే రోజులు. కాబట్టి అంటే క్లియర్గా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు P4 అని ఆయన పదే చెప్పడం మానుకొని ఎక్కడైనా పేదవాళ్ళకి నువ్వు ఇప్పిస్తే ఇప్పించు, కానీ దానితోనే పేదరికం పోతుందని చెప్పి
ఇవాళ ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నాం, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వచ్చింది ఒక బాధాకరమైన అంశం ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పదే పదే మీడియాలో వార్తలు రావడము, తర్వాత ప్రధానంగా రెండు పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడము, సీఎం గారు మాట్లాడము, ఇది రాను రాను ఎక్కువైపోతూ ఉంది. ఇంత అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ అది జరిగింది, ఏం జరిగినా సరే దాన్ని అక్కడ విచారించి పార్టీలకు అతీతంగా ఒక ప్రజల యొక్క మనోభావాలు దృష్టిలో పెట్టుకొని వారిపైన యాక్షన్ తీసుకోవాలి. అది వెంటనే ప్రభుత్వం స్పందించే బాధ్యత ప్రభుత్వానికి. అసలు ఇంతకుముందు కూడా నేను తప్పు కూడా పట్టా. గతంలో లడ్డులో ఏదో కల్తీ జరిగిందని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని తప్పు పడతారు. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం నాకు అర్థమే కాలేదు. అసలు ఇది సింపుల్ క్వశ్చన్. ఇది టీటీడీకి ఒక పాలక మండలి ఉంటుంది, టీడీకి అధికారులు ఉంటారు. అక్కడ నెయ్యి ఉందా లేదంటే దాంట్లో బ్యాళ్ళు ఉన్నాయా, బియ్యం ఉన్నాయా, అది ముఖ్యమంత్రి చూస్తాడా? కానీ అసలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డినే తప్పు పడుతూ మాట్లాడతారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అక్కడ ఆవులు చనిపోయినాయి అనుకో, చనిపోయినాయా లేదా అనేది అక్కడ ఉన్న వాళ్ళు చూసుకోవాలో వారు సమాధానం చెప్తారు. చంద్రబాబు నాయుడు స్పందిస్తాడు. చంద్రబాబు నాయుడు పోయి ఆవులు చూస్తాడా? ఆవులు ఉన్నాయా, ఆవు దూడలు ఉన్నాయా, వాటికి మేత ఉందా, అది ముఖ్యమంత్రి చూడడానికి వీలవుతుందా? కాబట్టి ఏమంటే నేను రెండు పార్టీలకు కూడా కోరుతున్నాను, మీరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, పరస్పర ఆరోపణలు ఇవన్నీ కూడా మిగతా అంశాల విషయంలో చేయండి. కానీ ఈ మతపరమైనటువంటి ప్రజల మనోభావాలతో, భక్తుల మనోభావాలతో దానికి సంబంధించిన వాటిపైన అది చేయడం కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా కరెక్ట్ కాదు, ఎవరు చేసినా కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే ఒకవేళ నిజంగా జరిగింది అనుకో, జరిగితే ఆడ చూడొచ్చు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయలేకూడదు. ఆయన ఇంతకుముందు టీటీడీ బోర్డు చైర్మన్గా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. కాబట్టి కరుణాకర్ రెడ్డి ఒక ఆరోపణ చేసినప్పుడు దానిపైన పాజిటివ్గా స్పందించండి. అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు మీరు చెప్పండి. అంటే ఆయన కరుణాకర్ రెడ్డి చెప్పాడు కాబట్టి మేము ఇట్లా చెప్తాము అని అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి నేనేమంటే పార్టీలకు అతీతంగా ఇది ఆయా అంశాలు ప్రజల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేకించి ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని అది సజావుగా కార్యక్రమాలు కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను. అదే వీళ్ళు ఎందుకు ఉంటున్నా, వీళ్ళు రాజీనామాలు చేసేది ఎందుకు, సవాళ్ళు ఎందుకు, ప్రతి సవాళ్ళు ఎందుకు, అవసరం లేదని నేను అంటాను. ఇప్పుడు ఒక టీటీడీకి ఒక బోర్డు ఉంది అక్కడ, అదేవిధంగా అధికార యంత్రాంగం ఉంది, కోట్ల రూపాయల ఆదాయం ఉంది. అక్కడ ఏదైనా జరిగిందని, ఇప్పుడు జరిగింది అని ఒక ప్రముఖ వ్యక్తి లేదా గతంలో టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి చేసినప్పుడు మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని దానిపైన విచారణ జరిపి అట్లా జరిగిందా జరగలేదా, ఒకవేళ జరిగింటే మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలని చేస్తే బాగుంటుంది. నీకు ఈ ముఖ్యమంత్రి మొదలుకొని ప్రతి ఒక్కరు దాని గురించే మాట్లాడితే ఇంకా దానికి ఏముంటుంది? మీరు అసలు ఈ ముఖ్యమంత్రులు వీళ్ళంత మంత్రులు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని నేను అడుగుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.